everyone, welcome back to my channel. ఈ వీడియోలో మ్యాథ్స్ 2A డిమోయిస్ థియరంలో ఇంపార్టెంట్ 7 మార్క్స్ చూద్దాం. లాస్ట్ 2 వీడియోస్లో 4 7 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూసాం. దీంట్లో 5th క్వశ్చన్, షో దట్ వన్ వాల్యూ ఆఫ్ 1 ప్లస్ సైన్ పై బై 8 ప్లస్ ఐ కాస్ పై బై 8 బై 1 ప్లస్ సైన్ పై బై 8 మైనస్ ఐ కాస్ పై బై 8 హోల్ పవర్ 8/3 ఈజ్ -1. దీంట్లో ఏమడుగుతారంటే మనకి ఇది తీసుకొని -1 అని ఈ వాల్యూ తీసుకొని -1 అనేది ప్రూవ్ చేయమంటున్నారు. దానికి నేను హోల్ పవర్ n ఉంది కదా, అది ఫస్ట్ ఇది కన్సిడర్ చేసి దీన్ని సాల్వ్ చేశాక హోల్ పవర్ n అనేది చేస్తాము. ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకుందాం. ఏంటిది, దీన్ని సాల్వ్ చేయాలి, లోపల ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి. కాబట్టి కన్సిడర్ 1 ప్లస్ సైన్ పై బై 8 ప్లస్ ఐ సైన్ ఐ కాస్ పై బై 8 బై 1 ప్లస్ సైన్ పై బై 8 మైనస్ ఐ కాస్ పై బై 8 అని కన్సిడర్ చేసుకుందాం. ఫస్ట్ ఈ వాల్యూ సాల్వ్ చేద్దాం. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఇక్కడ మనకి ఏముండాలి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, అంటే కాస్ పై బై 8 ప్లస్ ఐ సైన్ పై బై 8 ఉండాలి. కాబట్టి దాన్ని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తాం, సైన్ని కాస్గా మారుద్దాం. కాస్గా ఎలా మారుస్తాం, ఇక్కడ ఇది కాస్ 90 మైనస్ థీటాగా మారుద్దాం. సైన్ని ఎలాగా, కాస్ పై బై 2 మైనస్ పై బై 8 ప్లస్ ఐ సైన్ పై బై 2 మైనస్ పై బై 8 చేద్దాం. అంటే 90 మైనస్ థీటా, 90 మైనస్ థీటా అంటే కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా, సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా, అంటే మారుతుంది కదా. అలా చేసాం. సేమ్ కిందది కూడా అలానే అప్లై చేద్దాం. దీనికి కూడా కాస్ పై బై 2 మైనస్ పై బై 8 ఐ సైన్ పై బై 2 మైనస్ పై బై 8 అన్నమాట. సేమ్ దీనికి ఇప్పుడు అప్లై చేద్దాం. 1 ప్లస్ కాస్, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, 4 పై మైనస్ పై అంటే 3 పై వస్తుంది. కాస్ 3 పై బై 8 ప్లస్ ఐ సైన్ 3 పై బై 8 వస్తుంది బై 1 ప్లస్ కాస్ 3 పై బై 8 మైనస్ ఐ సైన్ 3 పై బై 8. ఇప్పుడు దీనికి మనం ఫార్ములా యూస్ చేద్దాం. ఇది 1 ప్లస్ కాస్ థీటా అలా ఉంది, ఇది సైన్ థీటా అలా ఉంది. దాని ఫార్ములాస్ ఏంటి, ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్లో 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. ఇంకోటి ఏంటి, సైన్ థీటా అంటే ఏమొస్తుంది, 2 సైన్ థీటా కాస్ థీటా వస్తుంది. 2 సైన్ థీటా కాస్ థీటా చేస్తే ఇక్కడ ఏమన్నారు, థీటా ప్లస్లో 3 పై బై 8 ఉంది కాబట్టి దానికి యాడ్ చేద్దాం. 2 కాస్ స్క్వేర్ కామన్గా ఉంటుంది. ఇక్కడ థీటా అంటే ఏంటి, 3 పై బై 8 కాబట్టి 3 పై బై 8 బై 2 ఉంది కాబట్టి బై 2 వేస్తాం. ఈ 2 పైకి వెళ్తే ఏమైంది, 2 కాస్ స్క్వేర్ 3 పై బై 16 అవుతుంది అనమాట. 2 8 16 కాబట్టి ఆ వాల్యూ వేద్దాం. ఇప్పుడు ఏమైంది, 2 కాస్ స్క్వేర్ 3 పై బై 16 అవుతుంది ప్లస్ ఐ 2 సైన్ కాస్ 3 పై బై 16 ప్లస్ ఐ సైన్ 3 పై బై 16 మిగులుతుంది అనమాట. సేమ్ కింద కూడా ఏంటి, 2 కాస్ 3 పై బై 16 కామన్ తీస్తే కాస్ 3 పై బై 16 మైనస్ ఇక్కడ ప్లస్, పైన ప్లస్ కింద మైనస్ వస్తుంది, ఐ సైన్ 3 పై బై 16 వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఇక్కడ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అలా ఉంది కదా, దాన్ని సిస్ థీటాలో రాస్తా. ఇక్కడ సిస్ థీటా అంటే ఎలా రాసుకోవచ్చు, సిస్ థీటా ప్లస్లో 3 పై బై 16, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నార్మల్గా వదిలేసా. ఇక్కడ ఏంటి, మైనస్ ఉంది కాబట్టి సిస్ ఆఫ్ మైనస్ 3 పై బై 16. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉందన్నమాట, సిస్ ఆఫ్ థీటా 1 బై సిస్ ఆఫ్ థీటా 2 అంటే ఏం ఫార్ములా ఏంటి, సిస్ థీటా 1 మైనస్ సిస్ థీటా 2. ఇక్కడ బైలో ఉంది కాబట్టి యాక్చువల్గా ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ ఇక్కడ ఫార్ములాలో ఉన్న మైనస్ ప్లస్ అయిపోయి సిస్ ఆఫ్ 3 పై బై 16 ప్లస్ 3 పై బై 16 అవుతుంది. ఫార్ములా ప్రకారం 3 పై బై 16. ఇక్కడ ఫార్ములా ఏంటి, సిస్ థీటా 1 బై సిస్ థీటా 2 ఈక్వల్స్ టు సిస్ థీటా 1 మైనస్ సిస్ థీటా 2. ఇక్కడ కింద మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యింది. అప్పుడు
3 pi by 16 plus 3 pi by 16. This is of 3 pi by 16 plus 3 pi by 16. ఇప్పుడు సిస్ ఆఫ్ యాడ్ చేస్తే ఏమైంది 3 pi by 8 అవుతుంది అనమాట. అప్పుడు సిస్ ఆఫ్ అక్కడ హోల్ పవర్ 8/3 ఉంది కాబట్టి దాన్ని కూడా వచ్చాను 3/8 హోల్ పవర్ 8/3. ఇక్కడ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ n అంటే కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా, ఐ సైన్ ఎన్ టీటా కాదా. సేమ్ అలాగే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అంటే ఏమనుకున్నాం మనం, సిస్ టీటా అనుకున్నాం. ఇందాక అదిగో సిస్ రాసుకున్నాం, టీటా అంటే ఇది ఉంది వాల్యూ. కాబట్టి ఇక్కడ సిస్ టీటా హోల్ పవర్ ఎన్ అంటే ఏమైంది సిస్ ఎన్ టీటా అని అర్థం. కాబట్టి సేమ్ అలాగే సిస్ ఇంటూ వస్తుంది అనమాట. సిస్ ఆఫ్ 3 pi by 8 ఇంటూ 8/3. అప్పుడు 3 క్యాన్సిల్ అయిపోతే 8 మిగిలిద్ది. అప్పుడు సిస్ ఆఫ్ 5. ఇప్పుడు సపరేట్గా రాసుకుందాం. కాస్ పై ప్లస్ ఐ సైన్ పై ఉంటుంది. కాస్ పై అంటే ఏంటి 180 కదా. కాస్ 180 వాల్యూ ఎంత -1 ప్లస్ ఐ సైన్ పై అంటే వాల్యూ ఎంత 0. కాబట్టి ఐ ఇంటూ 0 0. అప్పుడు వాల్యూ -1 వస్తుంది. దేర్ఫోర్ 1 ప్లస్ సైన్ పై బై 8 ప్లస్ ఐ కాస్ పై బై 8 బై 1 ప్లస్ సైన్ పై బై 8 మైనస్ ఐ కాస్ పై బై 8 వాల్యూ ఎంత దేర్ఫోర్ ఈక్వల్ టు -1 అని ప్రూవ్ చేసాం. దేర్ఫోర్ -1. నెక్స్ట్ క్వశ్చన్, if n is a positive integer then show that 1 plus iq whole power 1 by n plus p minus iq whole power 1 by n equals to 2 into p square plus q square whole power 1 by 2n into cos 1 by n into tan inverse q by p. ఇక్కడ ఏంటి ఎన్నో పాజిటివ్ ఇంటిజర్ అని ఇచ్చాడు. మనల్ని ఇది ప్రూవ్ చేయమంటున్నారు అనమాట. సేమ్ ఫస్ట్ క్వశ్చన్లానే ఈ వాల్యూస్ కనిపెట్టి మనం దీన్ని తెస్తాం అనమాట. ఈ వాల్యూస్ దీంట్లో పెట్టి ఫస్ట్ మనం గివెన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. గివెన్ ఎన్ ఈజ్ అన్ ఇంటీజర్ అన్నారు కాబట్టి ఎన్ ఈజ్ అన్ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు. పాజిటివ్ ఇంటీజర్. అలాగే మనం ఇప్పుడేంటి లెట్స్ కన్సిడర్ పీ ప్లస్ ఐక్యూ. ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని కనిపెట్టి దీంట్లో పెడితే ఈ వాల్యూ వస్తుంది అనమాట. పీ ప్లస్ ఐక్యూ ఈజ్ ఈక్వల్స్ టు దీనికి కాంప్లెక్స్ నెంబర్లో పోలార్ ఫామ్ ఫస్ట్ సమ్లో చేసినట్టే పోలార్ ఫామ్ చేస్తే ఏమైంది పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఏ ప్లస్ ఐబీలో ఉంటే రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉన్నట్టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ అంటే మల్టిప్లై అండ్ డివైడెడ్ చేయాలి కాబట్టి 1 ప్లస్ ఐక్యూ బై రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ హోల్ రూట్ ఉంది కదా, రూట్ని ఎలా రాసుకోవచ్చు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ 1/2గా రాసుకోవచ్చు. సేమ్ అలా రాసి 1 ప్లస్ ఐ సపరేట్గా రాద్దాం. పీ బై రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ క్యూ బై రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇక్కడేంటి మనము ఇక్కడ ఇది ఎలా ఉంది కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అలా కన్సిడర్ చేసుకోవచ్చు కదా. కాబట్టి మనం అనుకుందాం కాస్ టీటా ఈక్వల్స్ టు పీ బై రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అనుకుందాం. ఇక్కడ కూడా సేమ్ సైన్ టీటాలా ఉంది కాబట్టి ఇక్కడ సైన్ టీటా ఈక్వల్ టు క్యూ బై రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇక్కడ మనకేంటి ఇక్కడ క్వశ్చన్లో ఇది tan ఇన్వర్స్ క్యూ బై పీ రావాలి కాబట్టి tan టీటా తీసుకుందాం. tan టీటా అంటే ఏంటి సైన్ టీటా బై కాస్ టీటా కాబట్టి సేమ్ సైన్ టీటా బై కాస్ టీటా. సైన్ వాల్యూ ఎంత పీ బై రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై క్యూ బై రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఏమైంది పీ బై క్యూ మిగిలిద్ది. అప్పుడు tan టీటా ఈక్వల్స్ టు పీ బై క్యూ మిగిలిద్ది. ఇప్పుడు మనకేం మిగిలింది tan టీటా ఈక్వల్ టు క్యూ బై పీ మిగిలింది. ఇప్పుడు టీటా ఈక్వల్స్ టు
tan ఇన్వర్స్ Q/P వచ్చింది. అప్పుడు ఈ వాల్యూ వచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. దాని తర్వాత P+IQ వాల్యూ అనేది కనిపెడతాం అనమాట. ఇక ఇందాక ఏమొచ్చింది, P² + Q² హోల్ పవర్ 1/2 ఇంటూ అక్కడ P/√P² + Q² వచ్చింది కదా, ఆ వాల్యూని మనము ఏమనుకున్నాం, cos θ అనుకుందాం. ఏంటి cos θ + I sin θ అనుకున్నాం కాబట్టి అలా రాసుకున్నాక ఇక్కడ ఏంటి P+IQకి హోల్ పవర్ 1/n ఉంది కదా క్వశ్చన్లో, సేమ్ అది 1/n యాడ్ చేసాం. అప్పుడు హోల్ పవర్ 1/n యాడ్ చేస్తే P²Q² 1/2 cos θ + I sin θ హోల్ పవర్ 1/n అనేది చేసాం. అప్పుడు ఏమైంది, P² + Q² హోల్ పవర్ 1/2n అవుతుంది. ఇప్పుడు cos θ 1/2n ఇంటూ cos θ/n ప్లస్ I sin θ/n అనమాట. ఇది ఈక్వేషన్ 2. సిమిలర్గా ఇక్కడ మైనస్ కూడా ఇచ్చి ప్రూవ్ చేయమన్నారు కాబట్టి సిమిలర్లీ ఇక్కడ మైనస్ పెడదాం. P-IQ హోల్ పవర్ 1/2. అప్పుడు P² + Q² హోల్ పవర్ 1/2n ఇంటూ cos θ/n మైనస్ I sin θ/n అవుతుంది. ఇది ఈక్వేషన్ 3. ఇప్పుడు LHS ఏమి ఇచ్చారో రాసుకుందాం. LHS ఏంటి, P+IQ హోల్ పవర్ 1/n ప్లస్ P-IQ హోల్ పవర్ 1/n అవుతుంది. ఇప్పుడు P+IQ హోల్ పవర్ n వాల్యూ ఉంది కాబట్టి ఆ వాల్యూ రాద్దాం. ఇదే కదా ఏది 1+IQ హోల్ పవర్ 1/n, ఈ వాల్యూ రాద్దాం. అప్పుడు ఏమైంది, P² + Q² 1/2n ఇంటూ cos θ/n ప్లస్ I sin θ/n. సేమ్ P-IQ హోల్ పవర్ 1/n వాల్యూ ఉంది కాబట్టి అదే రాస్తున్నా. అది కూడా P² + Q² హోల్ పవర్ 1/2n ఇంటూ cos θ/n మైనస్ I sin θ/n. ఇప్పుడు ఇది కామన్ కాబట్టి తీసేస్తున్నా. P² + Q² హోల్ పవర్ 1/2 కామన్ తీస్తే ఏముంటుంది, cos θ/n ప్లస్ I sin θ/n ప్లస్ cos θ/n మైనస్ I sin θ/n అనేది మిగులుతుంది అనమాట కామన్ తీస్తే. ఇది క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది అనమాట. అప్పుడు P² సేమ్ ఇందాకలాగే ఈ మొత్తం ఈ వాల్యూ రాశాను అనమాట. రాశాక ఈ వాల్యూ కామన్ ఉంది, సేమ్ ఉంది కాబట్టి కామన్ తీసాను. ఇది క్యాన్సిల్ అయిపోతే P² + Q² హోల్ పవర్ 1/2n. అప్పుడు ఇదేమైద్ది, cos θ/n ప్లస్ cos θ/n ఏమైద్ది 2 cos θ/n ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమైద్ది 2 ఇంటూ P² + Q² హోల్ పవర్ 1/2n. ఇక్కడ కాస్, ఇక్కడ మనం ఫస్ట్ ఏమనుకున్నాం, ఇక్కడ θ వాల్యూ ఏంటి, tan ఇన్వర్స్ Q/P కాబట్టి అది రాద్దాం. ఇక్కడ 1/n ఉంది కాబట్టి 1/n కింద తీసేసి tan ఇన్వర్స్ Q/P అనేది రాసుకుందాం. 1/n బయటకు వస్తే cos ఇంటూ 1/n tan ఇన్వర్స్, ఇక్కడ θ ప్లేస్లో tan ఇన్వర్స్ Q/P పెట్టుకుందాం అనమాట. Therefore P+IQ హోల్ పవర్ 1/n ప్లస్ P-IQ హోల్ పవర్ 1/n ఈక్వల్ టు 2 ఇంటూ P² + Q² హోల్ పవర్ 1/2n ఇంటూ cos 1/n tan ఇన్వర్స్ Q/P. అంతే, సింపుల్.